The first underwater war at sea film. Indian film history lo the first underwater war at sea film, the Ghazi attack. Hindi lo Ghazi, Telugu lo Pakistan. ఉండిందండి. నేను చిన్నప్పుడు వైజాగ్లో పెరగడం వల్లే ఈ సినిమా చేశాను. నేను మా తాతగారు ఇక్కడ స్టూడియో కడుతున్నప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉండే, ప్రతి 2 నెలలు నేను ఇంకా వస్తూనే ఉంటాను ఇక్కడికి. ప్రతిసారి ఈ బీచ్ మీద వెళ్తూ ఆ సబ్మరీన్ చూస్తూ ఉండేవాడిని. నాకు ఎప్పుడు ఆ కథ సరిగ్గా తెలియదు. నాకు ఆ కథ తెలిసిన రోజు నిజంగా ఇక్కడ 1971లో ఇంత అద్భుతమైన కథ జరిగింది. అది ప్రొటెక్ట్ చేస్తున్న నేవల్ సోల్జర్స్ ఇంకా మన దగ్గర ఉన్నారు. అండ్ దిస్ ఇస్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ ఫాట్ దట్ వార్ దట్ డే అండి. ఒక సినిమా యాక్టర్గా, నా ప్రొడక్షన్ కంపెనీ తరపుగా, మా యాక్టర్స్ తరపుగా నేను మాట్లాడతాను. దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్స్ డెడికేటెడ్ టు వైజాగ్. మీరు ఆ ట్రైలర్ చూస్తే అందులో ఒక లైన్ ఉంటుంది, నేను చెప్పబోతున్నా. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో నిలిచిపోతాం. జై హింద్. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అండి. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఈ సినిమా హిందీ వర్జన్ మీరు చూసినప్పుడు, అంటే ఆ ప్రోమో చూసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వాయిస్ ఉండింది. నాకు మొట్టమొదట ఫోన్ చేసి ఆ ప్రోమో చూసిన వెంటనే తెలుగులో వాయిస్ ఆయన ఇస్తానని హీ బ్లెస్డ్ us, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ ట్రైలర్ కొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలాగే వజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి కూడా చిరు సత్కారం. గాజీ తర్వాత నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఎవరితో చేస్తున్నారు? బాహుబలి లాగా ఉండబోతుంది. ప్లీజ్ ఓకే రెడీ